హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడైతే మళ్ళీ ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారా, అక్క వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చామండి. నేనైతే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. ఇంకా ఇంటి దగ్గర కార్డు అయితే కనిపించలేదు. మొన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చా కదా, వెళ్ళాం ఇక్కడ నుండి హాస్పిటల్కి. అందుకే కార్డు ఇక్కడ ఉంటుందని కొంచెం నాకు డౌట్ వచ్చింది, మర్చిపోయి ఉంటానని. ఇంకా అందుకని అయితే ఇక్కడైతే ఆగాం. వాళ్ళకి కూడా తెలియదు మేము వస్తున్నట్టు. చూడండి మా అబ్బాయి ఎంత సైలెంట్గా వెళ్తున్నాడు. వాళ్ళ రియాక్షన్ చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇదిగోండి కూలర్ మీద పెట్టాను. ఇంకా ఎప్పుడైతే పెట్టానో ఇంక అప్పటి నుండి అలానే ఉందంట. ఇంకా మా పెద్దక్క ఏమన్నా పేపర్స్ ఏమన్నా అదే ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఏమన్నా తెచ్చిపెట్టి ఇంకా అక్కడ పెడుతుందంట ఎక్కువ. ఇంకా అలా పెట్టిందేమో అని అనుకున్నదంట మా చిన్నక్క. కానీ అవి తీసి చూడలేదంట. ఇంకా కార్డ్ అయితే ఉందండి. మా బాబాయ్ ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యతో ఆడుకోవడానికి అయితే బ్యాట్ అదే తీసుకున్నాడు, షటిల్ బ్యాట్ అనమాట. ఇంకా నేను రమ్మన్నా ఇక్కడే ఉంటాను ఆడుకుంటాను అని చెప్పాడు అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా మా హస్బెండ్ నేనైతే వెళ్ళాం హాస్పిటల్కి. ఇదైతే తెలుసు కదండి, నా వీడియోస్లో అయితే మీరు చూసుంటారు. పిచ్చుక కూడా అనమాట. ఆ పిల్లల్ని కూడా చూపించాం పాత వీడియోలో అయితే. చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకా వేరే గూడు అయితే పెట్టినాయి అంట. ఇంక ఇందులో కూడా పిల్లలు ఉన్నాయంట. ఇంకెందుకులే ఇంకా చూపించడం, అవన్నీ కూడా ముళ్ళు ఉన్నాయి. అందుకే జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే అలా తీసాను. ఇక్కడైతే బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. మేము వెళ్ళిపోతున్నామని ఇది లేదు అసలు ఈయనకి. ఇంకా ఆడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడండి బాగా. ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కదా, ఇంకా అసలు మేము గుర్తే రాము. ఇక్కడైతే హాస్పిటల్కి వచ్చేసామండి. ఇంకా బ్లడ్ టెస్ట్లు అవి రాశారు. ఇంకా వాటికి లేట్ అవుతుందని చెప్పేసి బ్లడ్ ఇచ్చేసి ఇక్కడ హాస్పిటల్లోని క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చాను తినడానికి. ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నాడు అనమాట ఏమేమి ఉన్నాయని. ఇక్కడ అయితే నా హెయిర్ ఫుల్ చెదిరిపోయిందండి. చిన్న చిన్న వెంట్రుకలు కదా ఫ్రంట్ ఉండేవి, ఇంకా అవన్నీ కూడా చిరాకు అయిపోతూ ఉంటాయి. అందుకే ఎక్కువ బయటకు వచ్చినప్పుడు నేను లైట్గా ఆయిల్ పెట్టుకుని వస్తాను. ఇక్కడైతే నా దోశ వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ ఎగ్ దోశ మాత్రమే ఉంది. నాకు పెద్ద నచ్చదు ఎగ్ దోశ, కానీ తప్పలేదు తిన్నా. ఇంకా అక్కడ తినేసిన తర్వాత ఇంకా బయటకు కూడా రాశారు కొన్ని టెస్ట్లు. ఇంకా అయితే బయటకు వచ్చామన్నమాట. బ్లడ్ ఇవ్వడానికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జ్యూస్ కార్నర్కి అయితే వచ్చాం. కొంచెం జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. ఇదైతే ఫేమస్ అండి మా సైడ్ అయితే, జంగారెడ్డి కూడా ఆ సైడ్ అయితే ఇది ఫేమస్ ఈ జ్యూస్ పాయింట్. ఇక్కడ డ్రై ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ కూడా బాగుంటాయి. మా హస్బెండ్ అయితే యాపిల్ జ్యూస్ తీసుకున్నాడు. ఇక్కడైతే నాకు వచ్చేసింది అనమాట డ్రై ఫ్రూట్ జ్యూస్. మేమైతే అసలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఇలా కలిసి సెల్ఫీలు దిగడం కానీ ఫొటోస్ తీసుకోవడం అటువంటివి ఏం చేయమండి, పెద్ద అలవాటు లేవు. కానీ ఇంకా ఇప్పుడైతే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసాము, ఇంకా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసాము. ఇంకా ఇలా తీసుకుంటున్నాం అన్నమాట అప్పుడప్పుడు. నాకైతే ఈ పక్షులు అయితే చాలా ఇష్టం అండి. వీటిని అదే లవ్ బర్డ్స్ అంటారు అనుకుంటా. అసలు నాకైతే భలే ఇష్టం. స్టార్టింగ్లో మా మ్యారేజ్ అయిన ఫస్ట్ అప్పుడైతే ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చాడు పెంచుకోవడానికి కోసం. ఇంకా ఇదిగా అవుతున్న దిగులు పెట్టుకుంటా అని చెప్పేసి నేనే వదిలేస్తాను అనమాట. నాకైతే చాలా ఇష్టం అక్వేరియం అన్నా ఇలా పక్షులన్నా చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా మాకు హాస్పిటల్ పని చూసుకుని మేము వచ్చేసేటప్పుడు అయితే 6:30 అయిందండి. ఇంకా మా బాబు అప్పుడే కొంచెం పడుకుని నిద్ర వస్తుంది అంటున్నాడంట. ఇంక ఇదిగోండి మా పిల్లలు చూడండి, ఇంకా లోపల ఉన్నాడు. అక్క వెళ్ళిందనమాట తీసుకురావడానికి. ఇదిగోండి వచ్చేసాడు, జస్ట్ అప్పుడే పడుకున్నాడు అనమాట. ఇంకా అక్క లేపి తీసుకొచ్చింది. పెద్ద మమ్మీకి బాయ్ తల్లి.
మా అక్క వాళ్ళ ఇంటి పక్కనైతే ఖాళీ ప్లేస్లో ఇలాగా లైట్ అది పెట్టారనమాట. అంటే పిల్లలు ఆడుకోవడానికి వీలు ఉండేటట్టు. ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి చెప్తున్నాడు, చిట్టి పిన్ని ఈ రోజుకి ఇక్కడ ఉంచేసి రేపు పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా తమ్ముడిని అని. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే నిన్న సండే అనమాట. ఇది పాప దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంది మేము. త్వరగా తినే తల్లి, వెళ్ళాలిగా, త్వరగా తిని. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ లేచాం. మా అబ్బాయి అయితే టిఫిన్ చేస్తున్నాడు. మేమైతే HOST ఈఎల్కి అయితే వెళ్తున్నాం. కానీ మా అబ్బాయికి ఇంకా చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సర్ప్రైజ్గా ఎగ్జైట్గా ఫీల్ అవుతాడని, వాళ్ళ SIST ఇయర్ని చూసి. మా అబ్బాయికి ఏంటంటే ఏది కొంచెం ఇదిగా మాట్లాడుకున్నా కరెక్ట్గా ఎస్ చేస్తాడు, కరెక్ట్గా చెప్తాడు. అందుకని చెప్పేసి నేను అలా చెప్పాను అనమాట. ఇంకా అక్క దగ్గరికి వెళ్తున్నామని అయితే నేను మా అబ్బాయికి అయితే చెప్పలేదు, ఏదో ఊరు వెళ్తున్నామని అయితే చెప్పాను అనమాట. ఇంకెక్కడైతే నేను రోజ్మెరీ వాటర్ అయితే స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నిన్నే హెడ్ బాత్ చేశాను, అందుకే ఇంకా నెక్స్ట్ డే ఇంకా స్ప్రే చేసుకుంటున్నాను. ఇంకా జుట్టు కూడా జర్నీ కదా, బాగా చిరాగ్గా అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ స్ప్రే చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యామన్నమాట పాప దగ్గరికి వెళ్ళడానికి. ఎండ అయితే లేదు, చల్లగా ఉంది. ఇంక నేనైతే జర్నీ అంటే నాకు స్కార్ఫ్, మాస్క్ కంపల్సరీ ఉండాలి. మేము రెడీ అయ్యేటప్పటికైతే ఇంకా మంచి అయితే ఇంకా పోలేదు. అక్కడికే 8 అయిపోయింది, కానీ ఇంకా కొంచెం లేట్ అయింది వెళ్ళడానికి. ఇంకా మంచి అయితే ఇంకా పోలేదన్నమాట. చూడండి ఎలా ఉందో. అంతేనండి, ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే ఉంది. అది మేము ఎక్కడికి వెళ్ళాము, మా పాప ఎలా ఉంది ఏంటనేది అంతా నేనైతే చూపిస్తాను, చూస్తూనే ఉండండి. ఇక్కడైతే మా బాబు కనిపెట్టేశాడు కూడా, దారిని చూసి అక్క దగ్గరికి వెళ్తున్నామా, ఎక్కడుంది తేజ అక్క అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.